దేవుని నామానికి స్తోత్రాలు కలిగిన గాక. గడిచినటువంటి ఆదివారం నాడు మార్కు తల్లైనటువంటి మరియా గురించి మనం కొన్ని విషయాలు మరియను గురించి మనం తెలుసుకున్నాం. మరి ఈ వారం నాడు మరి మార్కు సువార్తల్లో 2వ సువార్తను దేవుడు మార్కుకు రాయడానికి ఎందుకు ఆధిక్యత, ఎందుకు అవకాశాన్ని ఇచ్చాడో దానికి సగభాగము మరి మార్కు తల్లైనటువంటి మరియా అనేటటువంటి విషయాన్ని, ఆ మరియాలో ఉన్నటువంటి కొన్ని మంచి విషయాలు, ఆమెను గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. మరి ఈ వారము మరి మార్కును గురించి కొన్ని విషయాలు మరి తెలుసుకుందామని కూడా మనం అనుకోవడం జరిగింది. ఆ విధముగానే మార్కు గురించి కొన్ని విషయాలు ఈ దినాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడతా ఉన్నాను. ఈ దినము పాఠం యొక్క పేరు ఏంటంటే మార్కు దేవుని మనసులో నిలిచినవాడు అనేటటువంటి పాఠం. మార్కు దేవుని మనసులో నిలిచినవాడు. మార్కు దేవుని మనసులో నిలిచినవాడు. మనమందరం కూడా ఎవరి మనసులో ఉండాలంటే దేవుని యొక్క మనసులో ఉంటే మనకెంతో మేలు. మనందరం ఎవరి మనసులో ఉండాలి చెప్పండి? దేవుని మనసులో ఉండడం అనేటటువంటిది చాలా ఆ దేవుడిచ్చినటువంటి గొప్ప కృపది. కనుక మార్కు అనేటటువంటి ఆయన దేవుని మనసులో నిలిచినటువంటి వాడు. ఎందుకు ఆ మాట మనం చెప్పాలి అని అంటే, మరి ఈ భూమి మీద యేసు ప్రభు వారి కాలములో లేకపోతే ఆయన తర్వాత కాలములో ఎంతోమంది మంచివారు ఉండొచ్చు. కానీ ఈ 4 సువార్తలలో 2వ సువార్త రాయడానికి ఎవరికి అవకాశం దేవుడు ఇచ్చాడంటే మార్కుని దేవుడు ఎన్నుకున్నాడు. పరిశుద్ధ గ్రంథములో సువార్తలలో 2వ సువార్తను రాయటానికి ఎవరిని దేవుడు ఎన్నుకున్నాడంటే మార్కును దేవుడు ఎన్నుకున్నాడు. అంటే మార్కుకే దేవుడు అవకాశం ఎందుకు ఇచ్చాడంటే, మార్కు ఎవరి మనసులో ఉన్నారని మనం నమ్మాలంటే దేవుడు మనసులో ఉన్నాడు కాబట్టే ఆ 2వ సువార్తను యేసు ప్రభు ప్రకటించినటువంటి బోధలన్నీ, యేసు ప్రభు వారు చేసినటువంటి అద్భుత కార్యాలన్నీ, యేసు ప్రభు వారు పొందినటువంటి శిలువ శ్రమలన్నీ, యేసు ప్రభు వారు పొందినటువంటి శిలువ మరణమును గురించి, యేసు ప్రభు వారు మరణమును జయించి పునరుత్థానుడైనటువంటి విషయాలను గురించి ఆ 2వ సువార్త అంతా రాయడానికి మార్కుకు దేవుడు గొప్ప అవకాశాన్ని, దేవుడు అదృష్టాన్ని అనుగ్రహించాడు. ఎందుకంటే మరి ఈ భూమి మీద ఆనాడు ఎంతో మంది ఉండొచ్చు, కానీ ఎవరికి ఆ భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడంటే మార్కుకు దేవుడు అనుగ్రహించాడు. కనుక దయతో గమనించండి, మనము మార్కు అపోస్తులలో 12 మందిలో ఉన్నటువంటి ఆయన కాదు. ఈయన అపోస్తుల్లో 12 మందిలో ఉన్నటువంటి ఆయన కాదు. కానీ అయినా దేవుడు ఎంత గొప్ప కృప ఇచ్చాడంటే ఈ మార్కుకి యేసు ప్రభు 2వ సువార్తను రాయడానికి గొప్ప అదృష్టాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? అందుకని మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే దేవుడు మనసులో మార్కు ఉన్నాడు కాబట్టే ఆ 2వ సువార్తను రాయడానికి దేవుడు మార్కుకి అవకాశాన్ని దేవుడు ఇచ్చాడని మనం ఖచ్చితంగా నమ్మి దేవుణ్ణి స్తుతించవలసిన వారమైన, అంత గొప్ప బాధ్యతను, అంత గొప్ప ఉన్నతమైనటువంటి పనిని మరి ఎంతో మంది ఉండగా మార్కుకే ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, ఖచ్చితంగా మార్కు దేవుడు మనసులో ఉన్నాడు కాబట్టి ఆ బాధ్యతను దేవుడు మార్కుకి అప్పగించాడు. దేవునికి స్తోత్రాలు కలిగిన గాక. హల్లెలూయా. అయితే మరి ఒక్కసారి సంఖ్యాకాండములో 27వ అధ్యాయములో కూడా మనం ఒక ఆయన గురించి అక్కడ మనకు కనపడతాడు. 27వ అధ్యాయము సంఖ్యాకాండము 27వ అధ్యాయములో ఒక ఆయన కనపడతాడు. ఒక్కసారి మీరు 18వ నుంచి చదువుతారా?
అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకొని పోయి అతని మీద చెయ్యించి అనేటటువంటి మాట చాలండి. తర్వాత 16వ వచనం 17వ వచనం కూడా చదువుదాం. అతడు వారి ఎదుటకు వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడిగా నుండిటికై సమర్థుడై ఉండవలెను. చాలండి. ఇక్కడ ఈ వాక్యంలో మనం మీరు గమనిస్తే 27వ అధ్యాయము 12వ వచనము నుండి 23వ వచనం వరకు మీరు తర్వాత చదివితే అక్కడ అర్థమయ్యే విషయం ఏంటంటే, దేవుడు మోషేకు ఒక మాట చెప్తాడు. వాగ్దాన భూమి ఆ కనాను దేశం ఉంది కదా, ఆ కనాను దేశానికి నీ వెళ్ళడానికి వీలు లేదు అంటాడు. దానికి గల కారణం ఏంటంటే, ఒక్కసారి మీరు ఆ యొక్క 14వ వచనాన్ని చదువుతారా? అనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగుబడిరి. ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులోనున్న మెరీబా నీళ్లే అనేటటువంటి మాట. ఇక్కడ కాదేశ్ మెరీబా అనేటటువంటి ఆ పేరుకు అర్థం ఏంటంటే వాదము అనేటటువంటిది అర్థము. వాదము అంటే అక్కడ వాదం జరుగుతుంది. ఎందుకు వాదం జరుగుతుంది అంటే, వీళ్ళకి నీళ్లు లేవు. ఇశ్రాయేలు ప్రజలకి నీళ్లు లేనటువంటి మొన్న శుక్రవారం మనం ధ్యానించాం. మరి గడిచిన శుక్రవారం, అంతటి ముందుటి శుక్రవారం కూడా వాళ్ళు ఏమన్నారంటే, మాకు నీళ్లు లేవు, మాకు ఆహారం లేదు అనేటటువంటి మాటలు వారు చెప్పడం జరిగింది. అటువంటి సందర్భంలో మోషే మీద అహరోను మీద వీళ్ళు ఏం చేస్తారంటే, దగ్గరికి వచ్చి, మీరు మమ్మల్ని ఐగుప్తు దేశములో నుండి మీరు తోడుకుని వచ్చారు, ఇక్కడికి వచ్చిన తర్వాత జరిగిన సంగతి ఏంటంటే, మాకు త్రాగడానికి నీళ్లు లేవు, మాకు తినడానికి ఆహారం సరిగ్గా లేదని వాళ్ళ మీద కోపపడినప్పుడు మోషేతో దేవుడు మోషే ఏం చేస్తాడంటే, ప్రభువా ఇదిగో వీళ్ళకి నీళ్లు లేవు, వీళ్ళకి ఆహారం లేదని వీళ్ళు ఎంతగానో మా మీద తిరగబడుతున్నారు, నీ మీద తిరగబడుతున్నారంటే, అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, ఒక బండ ఉంటుంది అక్కడ, ఆ బండ దగ్గరికి వెళ్ళి నువ్వు చేయవలసిన పని ఏంటంటే, ఆ బండతో నువ్వు మాట్లాడితే ఏమవుతుందంటే, ఆ బండ నీకు నీళ్లను ఇస్తాది అంటాడు. దేవుడు ఏం చెప్తాడంటే, ఆ బండతో నువ్వు మాట్లాడు, ఆ బండలో నుండి నీళ్లు వస్తాయి, అప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నీరుని త్రాగుతారు అని దేవుడు చెప్తాడు. అయితే మోషేకి జరిగిన సంగతి ఏంటంటే, మోషే అహరోనులు ఏం చేస్తారంటే, ఈ ఇశ్రాయేలు ప్రజలు వీరి మీద ఎక్కువగా సనుగుకోవడాన్ని బట్టి వీళ్ళ బాధ తట్టుకోలేక, వీళ్ళ వల్ల జరిగేటటువంటి ఒత్తిడి తట్టుకోలేక ఏం చేస్తారంటే, మాట్లాడవలసింది పోయి ఏం చేస్తాడంటే, ఆ బండను కర్రతో కొడతాడు. దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు మాట్లాడు బండతో అంటాడు. కానీ మోషేకి అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, మోషేకి అహరోనులకి ఈ ఇశ్రాయేలు ప్రజల్లో ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితిలో మాట్లాడవలసింది పోయి ఏం చేస్తాడంటే, ఆ కర్రతో ఆ బండనే కొడతాడు. కొడితప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, నీళ్ళు వచ్చాయి, వీళ్ళు తాగారు. కానీ అలా కొట్టడాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడంటే, ఇదిగో నేను చదువుతాను చూడండి. అనగా సీను అరణ్యములో సమాజము వాదించినప్పుడు, అంటే అక్కడ ఇశ్రాయేలు ప్రజలు సీను అనేటటువంటి అరణ్యములో ఈ ఇశ్రాయేలు ప్రజలు అందరూ దేవుడి మీదను ఈ మోషే అహరోనుల మీద వాదించారు, అంటే జగడమాడారు. అప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, ఇదిగో ఆ నీళ్ళ యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడిరి. దేవుడు అంటున్నాడు కదా, మీరేం చేశారంటే, అక్కడ జరిగిన సంగతి ఏంటంటే, ఇదిగో ఆ నీళ్ళ యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక, మోషేతో దేవుడు చెప్తున్నాడు, అహరోను నువ్వు ఏం చేశారంటే, ఆ సీను అరణ్యములో ఆ నీళ్ళ ఎదుట నన్ను మీరు పరిశుద్ధపరచక నా మీద మీరు ఏం చేశారంటే తిరగబడ్డారు అంటున్నాడు. ఎవరిని? మోషేని అంటున్నాడు. ఇప్పుడు దేవుడు మీరేం చేశారంటే నా మీద తిరగబడ్డారు మీరు. ఎవరు? అహరోనును మోషేని. మోషే ఆల్రెడీ అహరోను చనిపోయాడు. దానికని ఒకసారి మీకు ఆ 12వ వచనంలో చదివితే అర్థమవుతుంది. నేను చదువుతాను. మరియు యెహోవా మోషే తిట్లను, నీవు ఈ
అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీలకు ఇచ్చిన దేశమును చూడుము. నీవు దాన్ని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవు నీ స్వజనులలో చేర్చబడదు. ఇక్కడ ఇలా జరిగిన కారణాన్ని బట్టి అహరోను దేవుడు ఏం చేస్తాడంటే చంపేస్తాడు. అహరోను దినాలు ముగించేసి అహరోను తీసుకెళ్ళిపోతాడు. అయితే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమును చూడు. ఏ కొండ ఎక్కి చూడాలట? అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమును చూడుము అంటే ఈ కొండ మీద నుండి ఇక్కడి నుండి ఆ దేశాన్ని చూడు, కానీ ఆ దేశానికి మాత్రం నీవు వెళ్ళవు. ఎందుకు వెళ్ళవంటే ఇక్కడ దేవుడు చెప్పాడు కదా, నన్ను మీరు పరిశుద్ధపరచక నా మీద మీరు తిరగబడ్డారు. దానికి గల కారణం, జరిగిన సంగతి ఏంటంటే ఈ ఇశ్రాయేలీల యొక్క ఒత్తిడి తట్టుకోలేక, ఇంకా బాధ తట్టుకోలేక దేవుడు అంటాడు ఒక దిక్కున మోషే గురించి, మోషే భూమి మీదనున్న అందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు అంటాడు. దేవుడే సాక్ష్యం ఇస్తాడు. మీకు ఒకసారి 12వ అధ్యాయంలో ఆ మాట కనపడుతుంది. దేవుడు అలాంటి గొప్ప సాక్ష్యం ఇస్తాడంటే ఒకసారి 12వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చూసారా, దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఎలాంటి వాడట? మోషే భూమి మీదనున్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. అలాంటి మోషేకు ఏమొచ్చేసిందంటే దేవుడు ఒక మాట చెప్పాడు, మోషే నువ్వు ఆ యొక్క బండతో మాట్లాడంటే ఆ బండను ఏం చేశాడంటే కర్రతో కొట్టాడు. దేవుడు అంత సాత్వికుడని చెప్పినటువంటి మోషే, దేవుడే సాక్ష్యం ఇచ్చాడు మోషే గురించి, భూమి మీదనున్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. ఎవరట? భూమి మీద నున్న వారందరిలో కూడా మిక్కిలి సాత్వికుడు. అలాంటి వాడు ఏం చేశాడంటే ఇశ్రాయేలు పెట్టినటువంటి మాటలు తట్టుకోలేక దేవుడు మాట్లాడమంటే బండతో ఈయన ఏం చేశాడంటే టక్మని కొట్టాడు. అందుకని దేవుడు అంటాడు కదా, మీరు నన్ను ఏం చేశారంటే, అహరోను అలా జరిగిన తర్వాత దేవుడు తను తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ మోషేతో కూడా అంటున్నాడు, నువ్వు అరాబాము కొండ ఎక్కి వాగ్దాన దేశాన్ని చూడు, అక్కడికి మాత్రం నీవు వెళ్ళవు. ఎందుకో తెలుసా? మీరు నా మీద తిరగబడ్డారు. తిరగబడ్డమంటే ఏంటి? నేను మాట్లాడమంటే నువ్వేం చేసావంటే కర్రతో బండను కొట్టావు. తిరగబడ్డ. అందుకే బండ ఎవరని దేవుని వాక్కులు ఉంటుందంటే మనకి 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయములో అక్కడ ఉంటుంది. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయంలో బండ ఎవరంటే క్రీస్తే అనేటటువంటి ఆ మాట ఉంటుంది. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయము, క్షమించాలి ఒకసారి, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము దయతో మీరు 4వ వచనం, అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, అనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి. ఆ బండ క్రీస్తే. ఈ బండ ఎవరట? క్రీస్తే. అంటే మోషే కొట్టినటువంటి బండ ఎవరట? క్రీస్తే. దేవుడు ఏం చెప్పాడంటే మోషేకి, నువ్వు మోషే ఏం చేయాలంటే నువ్వు మాట్లాడు, అప్పుడు నీళ్ళు వస్తాయన్నాడు. కానీ మోషే అక్కడ జరిగినటువంటి ఇశ్రాయేలీల వలన వచ్చినటువంటి ఒత్తిడిని తట్టుకోలేక ఏం చేశాడంటే ఆ బండనే కర్రతో ఇలా కొట్టాడు. కొట్టగానే నీళ్ళు వచ్చాయి. అప్పుడు వెంటనే దేవుడు ఏం చేశాడంటే, ఎవరికి శిక్ష వచ్చిందంటే మోషేకు శిక్ష వచ్చింది. చూసారా, మోషేని కూడా విడిచిపెట్టలేదు దేవుడు. మోషేని కూడా విడిచిపెట్టలేదు.
మోషే గురించి ఎంతో మంచి సాక్ష్యం చెప్పాడు దేవుడు. మళ్ళీ ఆయన గురించి అంటాడు, అతడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైన వాడు. దేవుడే సాక్ష్యం చెప్తాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అతడు భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. అలాంటి మంచి సాక్ష్యం చెప్పాడు. మోషే అంటాడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశం నుండి ఆ కనాన్ దేశంలోని తోడుకెళ్ళాక రా అంటే నేను రాను అంటాడు. అంటే దేవుడు ఏం చేస్తాడు, నువ్వు ఖచ్చితంగా రావాలి అని పిలుచుకున్నాడు. ఏదైతేనే దేవుడు మాట విన్నాడు, వచ్చాడు. వచ్చిన తర్వాత మంచి పరిచర్య చేశాడు, దేవుడి ద్వారా మంచి సాక్ష్యం సంపాదించుకున్నాడు. అలాంటి వ్యక్తి ఒకే ఒక్క పొరపాటు చేశాడు. ఏంటంటే దేవుడు మాట్లాడమంటే కర్రతో కొట్టాడు. అప్పుడు అంటాడు, నీవు ఆ వాగ్దాన భూమిలోనికి వెళ్ళవు, ఇక్కడి నుండే నీవు చూడు. ఎందుకో తెలుసా, నా మీద మీరు తిరగబడ్డారు, నా నామాన్ని మీరు ఏం చేశారంటే పరిశుద్ధపరచలేదు అని దేవుడు చెప్పాడు. అప్పుడు మీకు ఇదంతా ఎందుకు నేను చెప్పానంటే, ఇక్కడ మనం చదివినటువంటి విషయంలో అప్పుడు మోషేతో దేవుడు అలాగ చెప్పిన తర్వాత మరి మధ్యలో నుండి ఇప్పుడు ఎవరు ఆగిపోతున్నారు? మోషేని దేవుడు తీసుకెళ్ళిపోతానంటున్నాడు. ఇక్కడేమన్నాడంటే, మీకు ఒకసారి 13 నీవు దాన్ని చూచిన తర్వాత నీ సహోదరుని అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు. అంటే నీవు కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, అహరోనులు ఉన్నారు చూసావా, వాళ్ళ దగ్గరికి నువ్వు కూడా ఏమవుతావంటే ఆ సమాధులలోనికి నీ ప్రాణం కూడా చేర్చబడతాది అన్నాడు. దేవుడు అలాగ అన్నాక ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ప్రయాణం ఆగిపోతుంది కదా, నాయకుడు కావాలి కదా వారికి. ఇప్పుడు వాళ్ళకి ఎవరు కావాలి? వీళ్ళని నడిపించే నాయకుడు కావాలి. ఎక్కడికి? ఆ వాగ్దాన భూమికి నడిపించే నాయకుడు కావాలి. అప్పుడు మోషే ఏం చేస్తాడంటే 15 నేను చదువుతాను చూడండి. అప్పుడు మోషే యెహోషువా తిట్లను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపర్లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకని నియమించుము. ఇదిగో నన్ను నాయకుడిగా నువ్వు నియమించుకున్నావు, వీళ్ళకొక కాపరిగా నియమించుకున్నావు, ఎంతకాలము నేను నడిపించాను వీళ్ళని. ఇప్పుడు నన్ను నువ్వేం చేస్తున్నావంటే నీ స్వజన్ దగ్గరికి నేను చేర్చుతానంటున్నావు. వీళ్ళు ఏమైపోతారంటే కాపరి లేని గొర్రెలు అయిపోతారు, వీళ్ళ నాయకుడు లేనటువంటి ప్రజలు అయిపోతారు. అందు గురించి నువ్వేం చేయాలంటే, యెహోవా ఇదిగో ఈ సమాజం మీద ఒకని నియమించుము, నా స్థానములో ఒకనిని నీవు నాయకుడిగా వీళ్ళకి నియమించు, నా స్థానములో ఒకనిని నీ వీళ్ళకి కాపరిగా నియమించు అని మోషే ఏం చేస్తాడంటే దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు దేవుడు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే, రిప్లై చూడండి, అతడు వారి ఎదుట వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడుగా ఉండుటకై సమర్థుడై ఉండవాలి. మోషే ప్రార్థనలు ఏమంటున్నాడంటే, ఎలాంటి వాడు కావాలట? అతడు వారి ఎదుటకు వచ్చుచు పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండుటకు సమర్థుడై ఉండవలను. ప్రార్థనలో ఆయన అంటున్నాడు, ఇదిగో వాళ్ళ దగ్గరికి రావాలి, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళ యోగక్షేమాలు చూడాలి, వాళ్ళని నడిపించాలి. అలాంటి సమర్థుడైనటువంటి వాణ్ణి, వాళ్ళకందరికీ సరిపోయినటువంటి వాణ్ణి నీవు నియమించు అని ప్రార్థన చేశాడు. అప్పుడు దేవుడు ఇచ్చిన సమాధానం ఏంటంటే 18 అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను అని అంటాడు కదా. నేనే చదువుతాను వినండి. నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యించి. ఎవరు పొందారట? నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు, నీవు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యించి అనేటటువంటి మాట. అతని మీద యెహోషువ మీద అతడు దేవుని ఆత్మను పొందినవాడు.
గనుక అతని మీద ఏముండాలి? నీ చెయ్యుంచు, అతన్ని నియమించని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈ మాట నేను ఎందుకు చెప్పానో తెలుసా? ఎంతవరకు కూడా మీకు ఎంత ఉపోద్ఘాతం. మనము మార్కు దేవుణ్ణి మనసులో నిలిచినవాడు. ఇక్కడ యెహోషువ కూడా ఎవరి మనసులో నిలిచాడు? దేవుని మనసులో నిలిచినటువంటి వాడు. మోషే, ప్రభువా నన్ను రమ్మన్నావు కదా, ఇదిగో నేను వస్తున్నాను కదా, అయితే ఇక్కడ ఈ జనానికి సరిపోయినటువంటి నీ ప్రజలను నడిపించే నాయకుడిని నీవు నియమించని ప్రార్థన చేస్తే అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, నూను కుమారుడైన యెహోషువను నీవు ఏర్పాటు చెయ్యి, నీవు అతన్ని నియమించు. అతడు ఎలాంటి వాడంటే దేవుని ఆత్మను పొందినటువంటి వాడు. మోషే ఎవరిని పడితే వాళ్ళని నియమించడానికి మోషేకి అధికారము లేదు. అలాగే దేవుడు కూడా దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఎవరి గురించి చెప్పాడంటే, ఇదిగో యెహోషువ ఆత్మను పొందినటువంటి వాడు, నీవు అతన్ని నియమించు. యెహోషువ ఎవరి మనసులో నిలిచాడు చెప్పండి? దేవుని మనస్సులో నిలిచినటువంటి వాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఒక విషయాన్ని గమనించండి. మనం ఒకవేళ హెచ్చించబడదామంటే మన వల్ల అవ్వదు. ఒకవేళ మనం తగ్గిపోవాలంటే మన వల్ల అవ్వదు. మనల్ని హెచ్చించేవాడు ఎవడు? మనలను నాయకుడిగా నిలబెట్టేవాడు ఎవడు? మనల్ని గొప్పవాడిగా నిలబెట్టేవాడు ఎవడు? మనల్ని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టేవాడు ఎవడు? మనకు గౌరవం ఇచ్చేవారు ఎవరు? మనకు ఘనతనిచ్చేవారు ఎవరు? మనకి ఖ్యాతినిచ్చేవారు ఎవరు? మనకు పేరునిచ్చేవారు ఎవరు? మనంతట మనం సంపాదించుకుంటే వచ్చేటటువంటి కాదు, అది దేవుడు ఇవ్వాలి. దేవుడు ఇవ్వాలంటే మనం ఎవరి మనసులో ఉండాలి? దేవుని మనసులో ఉండాలి. మనం యెహోషువ ఎవరి మనసులో ఉన్నాడంటే దేవుడు మనసులో స్థానాన్ని సంపాదించుకున్నాడు. దేవుని మనసులో ఉన్నతమైనటువంటి గురిని సంపాదించుకోగలిగాడు. మన మనసు, ఇదిగో మన మీద ఎవరి మనసు పడాలో తెలుసా? దేవుడు మనసు మన మీద నిలబడాలి. అలా ఉండాలి అనుకోవాలి తప్ప, నేను గొప్పోడుగా కుర్చీ మీద కూర్చుండాలంటే నా వల్ల ఏ పని కాదు, నేను కింద కూర్చుందామంటే నా వల్ల ఏ పని కాదు, అందరూ కూడా మంచోడు మంచోడు పాస్టర్ గారు అనిపించుకోవాలంటే అది నా పని కాదు, అందరూ కూడా పాస్టర్ గారు చెడ్డోడు చెడ్డోడు అనిపించుకోవాలంటే అది నా పని కాదు. అది మనం ఎవరి మనసులో ఉంటే గౌరవం వస్తుందంటే దేవుని మనసులో మనం ఉన్నప్పుడే మనల్ని ఆయన ఏం చేస్తాడంటే, ఇదిగో ఆయన నాయకునిగా నియమించుకుంటాడు, ఆయన తలగా నియమించుకుంటాడు, ఆయన ఉన్నతమైన స్థితిలో దేవుడు మనల్ని నిలబెడతాడు. ఒకవేళ ఆయన మనకి గౌరవాన్ని ఆయనే ఇస్తాడు, ఘనతను ఆయనే ఇస్తాడు, పేరును ఆయనే ఇస్తాడు, ఖ్యాతిని ఆయనే ఇస్తాడు, ఐశ్వర్యాన్ని ఆయన ఇస్తాడు, గొప్పతనాన్ని ఆయన ఇస్తాడు. అన్నింటినీ కూడా ఎవరిస్తారంటే దేవుడే మనకిస్తాడు. ఇప్పుడు తెలుసా మనం ఎవరి దగ్గర సంపాదించుకోవాలి స్థానం? దేవుని మనస్సులో ఉండాలి. యెహోషువ ఏనాడు కూడా నేను ఇశ్రాయేలు ప్రజలకి నాయకుడిగా ఉండాలని యెహోషువ అనుకోలేదు. ఇశ్రాయేలు ప్రజలు నడిపించాలని ఏనాడు కూడా యెహోషువ అనుకోలేదు. ఏనాడు కూడా ఇదిగో దేవునికి ఒక ఉన్నతమైన పాత్రగా నేను ఉండాలని యెహోషువ ఏనాడు అనుకోలేదు. కానీ మోషేకు పరిచారకుడిగా ఉన్నాడు ఈ యెహోషువ. తనను దేవుడు చూశాడు. చూసిన తర్వాత ఈ పనికి ఎవడు సమర్థుడంటే, ఇదిగోండి ఇశ్రాయేలు ప్రజలకు మోషే తర్వాత అంతటి సరిపోయినటువంటి అలా పని చేయగలిగినటువంటి సత్తా కలిగిన వాడు ఎవరంటే ఇదిగో యెహోషువ ఒక్కడే ఉన్నాడు. అదెవరు గమనించారంటే దేవుడు చూసి దేవుడు మనసులో యెహోషువ ఉన్నాడు. ఈనాడు దయతో గమనించండి, దేవుని పిల్లలుగా మనము ప్రతి ఒక్కరం కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, మనం మనుషులు మనసులో కాదు ఉండవలసింది. ఎవరు మనసులో ఉండాలో తెలుసా? దేవుడు మనసులో మనం ఉండగలిగితే మనం పెంట కుప్పల మీద మారుమూల చోట్ల ఉన్నా సరే మన తల పట్టుకుని పైకి తీసుకొచ్చి దేవుడు సింహాసనం మీద కూర్చోబెడతాడు. నేను దాక్కుందామన్నా మూలనైనా ఉండవుడు. గిద్యోను అనుకున్నాడు, ఇశ్రాయేలు ఫిలిష్తీయులకు భయపడి ఆ గానుగ చాటు నింటే, అయ్ గిద్యోను రా, నువ్వు ఇశ్రాయేలుని నడిపించడానికి పరక్రమము కలిగిన బలాఢ్యుడా, ఇదిగో యెహోవా నీకు తోడై ఉన్నాడు, ఎందుకు నువ్వు భయపడతావు రా. అంతటి పిరికి వాడిని తీసుకొచ్చి
ఇశ్రాయేలు ప్రజల్ని ఫిలిష్తీయుల చేతిలోంచి విడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు మనసులో స్థానమును సంపాదించుకున్నాడు. ఈనాడు దేవుని పిల్లలుగా, మనుషులుగా మనం ఎప్పుడు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ఇదిగో మనుషుల మనసుల్లో ఒకవేళ మనమున్నా లేకపోయినా ప్రాబ్లం లేదు. ఒక దేవుడు మనసులో నీవు ఉంటే, నువ్వు 1000 మందిలో ఉన్నా సరే నిన్ను దేవుడు పైకి తీసుకొచ్చి నిలబెడతాడు. 10,000 మందిలో ఉన్నా సరే నిన్ను దేవుడు తీసుకొచ్చి పైన నిలబెడతాడు. 1,00,000 మందిలో ఉన్నా సరే నిన్ను దేవుడు తీసుకొచ్చి పైన నిలబెడతాడు. ఇశ్రాయేల్ జనాంగం ఎంతమంది అంటే ఆనాడు 6 లక్షల మంది అట. 6 లక్షల మందిలో ఎవరిని ఎన్నుకున్నాడు నాయకుడిగాను? యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? యెహోషువ దేవుని మనసులో నిలిచినటువంటి వాడు. అతడు దేవుని ఆత్మ కలిగినటువంటి వాడు. అతడిని నీవేం చేయాలంటే నాయకుడిగా నియమించు. తర్వాత దేవుడు అంటాడు కదా, 20వ వచనంలో చూడండి, ఇశ్రాయేలీలు సర్వ సమాజము అతని మాట వినునట్లు అతని మీద నీ ఘనతలో కొంత వచ్చు. అతనికి నువ్వేం చేయాలి తెలుసా? మోషేకి దేవుడు చాలా ఘనతనిచ్చాడు. వాళ్ళందరూ కూడా యెహోషువ మాట వినునట్లుగా నీ ఘనతలో కొంత ఘనత యెహోషువకు నువ్వే. దేవుడు మనసులో ఉన్నటువంటి యెహోషువకు దేవుడు ఏమిచ్చాడంటే నాయకునిగా దేవుడు ఎన్నుకున్నాడు. తర్వాత మోషేతో అన్నాడు, అతను నువ్వేం చేయాలంటే ఇప్పుడు అతనికి నీ ఘనతలో కొంత ఘనతను కూడా నీవు అతనికి ఇయ్యి. చూసారా? దేవుడు మనసులో ఉంటే మనకేమొస్తుంది? ఆయన మనల్ని గొప్ప ఉన్నతమైన స్థితిలో నిలబెడతాడు. అంతేకాకుండా ఘనత కూడా ఎలా వస్తుందంటే దేవుడే మనకిస్తాడు ఘనత కూడా. దావీదు గురించి చూడండి. దావీదుకి గొలియాతుకి యుద్ధం జరిగినప్పుడు, ఆ సందర్భంలో గొలియాతుని దావీదు ఓడించినప్పుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలు అంటారు, సౌలుకు 1000 కొలది, దావీదుకి 10,000 కొలది. ఎవరు అనమన్నారు వాళ్ళని? ఎవరన్నా అనమన్నారా? సౌలుకు 1000 కొలదని చెప్పండి అని ఎవరన్నా అన్నారు వాళ్ళని? దావీదుకు 10,000 కొలదని ఎవరన్నా అనమని చెప్పారా? వారి నోట ఎవరు పలికించారంటే ఆ మాట? దేవుడు వారి నోట ఆ మాటలు పలికించాడు. ఈ రోజున దేవుని బిడ్డలుగా మనందరం ఎక్కడ స్థానం సంపాదించాలంటే, ఈ భూమి మీద ఉన్న నరులు ఏదన్నా మనకు చేయాలంటే వారి మనసులో ఎవరు పని చేయాలి చెప్పండి? దేవుడు పని చేయాలి. యోసేపు చెరసాలలో ఉన్నాడు. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు చెరసాల అధికారికి యోసేపు మీదకి ఏం కలిగిందంట? ఒకసారి ఆదికాండము 39వ అధ్యాయము, ఆదికాండం 39వ అధ్యాయము దయతో మీరు 21వ వచనం చదవండి. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేసి యోసేపుని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన తర్వాత యోసేపు మీద ఆ చెరసాలకి అధికారం ఉంటాడు కదా. చెరసాల అంటే జైలు యొక్క సూపర్డెంట్ ఉంటాడు చూసారా? ఆ సూపర్డెంట్కి ఎవరి మీద మనసు కలిగేలా చేశాడట దేవుడు? యోసేపు మీద దయ కలిగేలాగా, యోసేపు మీద ప్రేమ కలిగేలాగా అతని మనసుని దేవుడు మార్చాడు. చూసారా? మనుషులు మనసులు మార్చేది కూడా మన పైన ఇతరులు దయ చూపాలంటే, మన పైన ఇతరులు కనికరం చూపాలంటే, మనల్ని ఇతరులు ప్రేమించాలంటే వాళ్ళ మనసులను కూడా ఎవరు ప్రేరేపించాలి? దేవుడు వాళ్ళ మనసులను కూడా మార్చాలి. అది ఎప్పుడు జరుగుతుందంటే, ఇదిగో దేవుడు మనసులో మనం ఉన్నట్లయితే మనలను తలగాను నియమిస్తాడు. మనకి ఘనతను దేవుడిస్తాడు. మానవుల యొక్క దయను కూడా దేవుడు మన పైన పుట్టిస్తాడు. కఠినులు కూడా ఏమవుతారంటే మార్చుతాడు దేవుడు. శత్రువులను దేవుడు మిత్రులుగా
మార్చుతాడు. దేవునికి స్తోత్రాలు కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజు మన పరిస్థితులు ఎలా ఉన్నాయి? మార్కు దేవుని మనసులో స్థానం సంపాదించుకున్నాడు. యెహోషువ దేవుని మనసులో స్థానమును సంపాదించుకున్నాడు. వారిద్దరూ కూడా దేవుడు మనసులో నిలిచినటువంటి భక్తులుగా ఉన్నారు. దేవుని బిడ్డలుగా ఈ రోజు మనం ఎవరి మనసులో ఉంటున్నాం? మనుషులు మనసుల్లో ఉండినా ఉండకపోయినా వచ్చేది లేదు, పోయేది కూడా లేదు. కానీ మనం ఎవరు మనసులో నిలవబడాలంటే జీవము గల దేవుని మనస్సులో మనం నిలబడితే ఆటోమేటిక్గా దేవుడే మనలను ఒక గొప్ప ఉన్నతమైనటువంటి తలగా యెహోషువ వలె నాయకుడిగా దేవుడు నియమిస్తాడు. రెండోది ఏంటంటే ఘనతను దేవుడు ఇస్తాడు. మూడోది ఏంటంటే మానవుల యొక్క దయని కూడా దేవుడు మన మీద పుట్టిస్తాడు. దేవునికి స్తోత్రాలు కల. అయితే ఈ రోజున మనందరం కూడా ప్రతి ఒక్కరం కూడా గమనించాలి. వాళ్ళ మనసులో లేని లేను, వీళ్ళ మనసులో లేని నేను, ఇలాంటివి మనం చూసుకుంటుంటాం. మనుషుల మనసులో మనం ఉండినా లేకపోయినా ఊడినా మనకేమీ నష్టమేమీ కూడా లేదు. ఎవరి మనసులో చోటు సంపాదించుకోవాలంటే దేవుని మనసులో మనం చోటును ఆయన మనసులో నిలిచిపోవాలి మనం. కనుక ఆయన మనసులో మనం ఉండాలి అనంటే, ఆయన మనసులో మనం నిలిచిన వారిగా మార్కు వలె ఉండాలంటే, ఆయన మనసులో యెహోషువ వలె మనం నిలిచి ఉండాలి అనంటే, ఆయన మనసులో ఉన్న వారికి ఆయన 3 ఆశీర్వాదాలు ఇచ్చాడు. 1 నాయకునిగా దేవుడు నియమించాడు, 2 ఘనతనిచ్చాడు, 3 మానవుల దయను కూడా వారి మీదకి దేవుడు పంపించాడు. ఆయన మనసులో మనం ఉండాలంటే ఈ మార్కు వలె యెహోషువ వలె మనం ఏం చేయాలంటే కొన్ని విషయాలు నేను చెప్తాను. ఒకసారి మార్కు సువార్త 14వ అధ్యాయము 51వ వచనాన్ని చదువుదాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 51వ వచనాన్ని నేను చదువుతాను, చూడండి. తన దిగంబర శరీరం మీద నారబట్ట వేసుకుని ఉన్న యొక్క పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారతనిని పట్టుకొనిరి అనేటటువంటి మాట. ఎవరట? పడుచువాడు అనేటటువంటి మాట. ఈ పడుచువాడు అనేటటువంటి మాట ఏంటంటే, ఈ క్లియర్గా ఈ యొక్క స్వార్థల్లో మరి 2వ స్వార్థ రాయుటకు దేవుడు ఇదిగో మరి మార్కుని ఏర్పాటు చేసుకున్నాడు. అయితే క్రీస్తును యూదులు పట్టుకొనిన రాత్రిలో ఆయనను వెంబడించినటువంటి యవనస్తు. ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే, యేసు ప్రభుని పట్టుకున్నారు, శిలువ మరణానికి పట్టుకున్నారు. పట్టుకున్నటువంటి సమయంలో ఒక పడుచు కుర్రాడు యేసు ప్రభుని వెంబడిస్తున్నాడు. ఆ పడుచు కుర్రాడు పేరు ఎవరిదనేటటువంటిది ఇక్కడ పేరు మాత్రం లేదు, కానీ పడుచువాడు అనేటటువంటి, అంటే పడుచువాడు అంటే యవనస్తుడు, అక్కడ పేరు మాత్రం లేదు. ఈ యొక్క మార్కు సువార్తలో ఎక్కడా కూడా క్లియర్గా మార్కు గురించి ఏమీ అంతగా మనకి తెలియపరచబడదు. కానీ కొంతమంది బైబిల్ పండితులు తెలియచేసింది విషయాలు ఏంటంటే, ఇదిగో పడుచువాడు ఆయన వెంట వెళ్ళుచుండగా వారు అతన్ని పట్టుకొనిరనే మాట ఉంది చూసారా. యేసు ప్రభువుని సిలువేయడానికి పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, అందరూ కూడా ఏం చేశారంటే పారిపోయారు. ఒకసారి మీరు అక్కడ యేసు ప్రభునితో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఏం చేశారంటే యేసు ప్రభుని విడిచిపెట్టి అందరూ పారిపోయారు. పారిపోయిన సమయంలో ఒక పడుచోడు ఆయనతో ఉన్నాడు. ఆ పడుచోడు ఎవరు అని కొంతమంది బైబిల్ పండితులు చెప్తున్నారంటే, ఇక్కడ మార్క్ అనేటటువంటిది లేదు, కానీ ఎవరు అనేటటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారంటే, మార్కు యేసయ్యను వెంబడించాడు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తా ఉన్నారు. అయితే బైబిల్లో 4 సువార్తలు ఎక్కడా కూడా దీనికి ఆధారాలు అయితే ఉండవు. కానీ కొంతమంది పండితులు తెలియజేసేటటువంటి విషయం ఏంటంటే, ఈ పడుచువాడన్న కాడ ఆయన వెంట వెళ్ళుచున్నాడు అనేటటువంటి కాడ జరిగిన సంగతి ఏంటంటే, ఇదిగో ఇతడు మార్కే అనేటటువంటి కొంతమంది పండితులు తెలియచేస్తారు. అంటే మార్కు ఎవరిని వెంబడించాడు అని అంటే, శిష్యులు పారిపోయిన సమయంలో ఇతడు కూడా యేసయ్యను వెంబడించినటువంటి వ్యక్తి. అంటే యేసయ్య శ్రమలలో, యేసయ్య శోధనలో, యేసయ్య కలిగినటువంటి శిలువ మరణ సమయంలో
యేసయ్యని ఈ వ్యక్తి వెంబడించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు ఈ మార్క్. ఈ రోజున దేవుని బిడ్డలుగా దేవుని మనసులో మనం ఉండాలంటే, ఇదిగో మనం ఎవరు వెంట పడాలంటే, ఇదిగో యేసు ప్రభు వెంట మనం పడాలి. ఎవరిని వెంబడించాలి మనం చెప్పండి? యేసు ప్రభు వెంట మనం పడాలి. ఈ లోకము వెంట కానీ, లోకములో ఉన్న ఆశల వెంట కానీ, లోక పాపము వెంట కానీ, లోకములో ఉన్నటువంటి ఇదిగో దేవుడికి అసహ్యకరమైన వాటిని వెంట కానీ మనం పడకూడదు. కానీ ఎవరు వెంట పడాలి? దేవుని వెంట పడాలి. ఈనాడు చూడండి, కొంతమంది మరి సమాజంలో రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వాటి వెంట వెళ్తా ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క వాటి వెంట వెళ్తా ఉన్నారు. కానీ ఇదిగో అలాగా ఈ లోకములో ఉన్నటువంటి వాటి వెంట మనం వెళ్తే మనకంత ప్రయోజనమేమీ కూడా లేదు. కానీ ఎవరు వెంబడి మనం వెళ్ళాలంటే, ఎవరిని వెంబడించాలంటే, మార్కు వలె మనం యేసయ్యను వెంబడిస్తే అప్పుడు మనం ఎవరి మనసులో ఉంటామంటే దేవుని మనసులో మనం ఉంటాం. దేవునికి స్తోత్రాలు కల. మరి మీకు అందరికీ చెప్పక్కర్లేదు, యేసు వెంట పడ్డం కంటే, యేసుని వెంబడించడం కంటే ఈ లోకాన్ని వెంబడిస్తే మనకు వచ్చేటటువంటిది ఏమీ కూడా లేదు. లోకాన్ని వెంబడించడం వల్ల మనకి జరిగేటటువంటి అనేక అనార్థాలు మనకు ఎదురవుతే లోకాన్ని వెంబడించడం. కానీ యేసుని వెంబడించడం వల్ల మనకేం కలుగుతుందంటే జీవము కలిగిన దేవుని మనసులో మనం నిలబడతాం. హల్లెలూయా. లోకాన్నైనా లోకాశలనైనా మనం ఏం చేయకూడదు చెప్పండి? ప్రేమించకూడదు. వాటి వెనకాతలు మనం పడకూడదు. వాటిని మనం వెంబడించకూడదు. ఈ లోకాన్ని వెంబడించకూడదు. లోక మాటలను వెంబడించకూడదు. లోక వ్యసనాలను వెంబడించకూడదు. లోకంలో ఉన్నటువంటి వాటిని మనం వెంబడించకూడదు. కానీ ఎవరిని వెంబడించాలంటే యేసు ప్రభువుని మనం ఎప్పుడైతే వెంబడిస్తామో అప్పుడు ఎవరి మనసులో ఉంటాం చెప్పండి? మనం దేవుని మనసులో మనం ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్దాం. అందరూ రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనుషుల్ని వెంబడించడం కాదు, ఈ లోకములో ఉన్నటువంటి పాపాన్ని వెంబడించడం కాదు, లోకాశలను మనం వెంబడించడం కాదు, లోక సహవాసాన్ని మనం వెంబడించడం కాదు. ఎవరిని వెంబడించాలంటే యవ్వన ప్రాయములో, యవ్వన కాలములో ఈ మార్క్ ఎవరిని వెంబడించాడంటే యేసు ప్రభుని వెంబడించాడు. అందుకనే మార్కు సువార్త రాయడానికి దేవుడు తనకు అవకాశాన్ని ఇచ్చాడు. దేవుని మనసులో కూడా ఈ మార్కు నిలబడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ రోజున మనం ఎవరిని వెంబడిస్తున్నాం? యేసుని వెంబడిస్తున్నామా? నీవు దేవుడు మనసులో ఉండాలనుకుంటే, ఒకవేళ నీవు దేవుడు మనసులో ఉండాలనుకుంటే, ఒకవేళ ఎవరమైనా వయసు భేదము లేదు, చిన్నవారవని, యవనస్తులవని, పెద్దవారవని, ఎవరైనా సరే మనం ఎవరి మనసులో స్థానం సంపాదించాలంటే దేవుడి మనసులో స్థానం సంపాదించాలి. ఆయన మనసులో స్థానం సంపాదించాలంటే మనం ఎవరిని వెంబడించాలి తెలుసా? యేసయ్యను మనం వెంబడించే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన కాదు. రెండో విషయం ఏంటంటే ఇక్కడ యేసయ్యని వెంబడించినప్పుడు మరొక విషయం ఏంటంటే, ఎందుకు దేవుడు ఇదిగో యేసు ప్రభు వారు ఈ సువార్త రాయడానికి తనకు అవకాశం ఇచ్చాడంటే, ఇదిగో యేసయ్యను చూచినటువంటి వాడు ఇతడు. ఎవరిని చూశాడు ఇతడు? యేసు ప్రభుని చూచినటువంటి వ్యక్తి. వెంబడించాడంటే మనం ఆయన ఇదిగో మరి ఎవరిని చూచాడు అనుకోలే. మనం ఒక వ్యక్తిని చూస్తేనే కానీ అతని వెంబడి మనం వెళ్ళలేం కదా. ఒకవేళ దూరంగా ఉన్నారు, ఏమండి మాకు ఎల్లన్నపురానికి దారి ఎలాగండి అని ఎవరన్నా అడిగారు అనుకోండి, ఇక్కడ అదిగో చూడండి ఒక బండి వెళ్తాను చూడండి, ఆ బండి వెనక అట్లా పోండి అంటారు. ఆడికి ఆ బండే కనపడలేదు అనుకోండి, ఆడికి దారి కనపడుతుందా? ఆ బండిని చూస్తేనే, ఆ బండితో వెళ్తేనే వాడికి ఏం కలుగుతుంది? వాడు చేరాలనుకున్న ఊరి చేరతాడు. కనుక రెండో విషయం ఏంటంటే, యవ్వన కాలంలో ఇదిగో మార్క్ ఎవరిని చూశాడంటే పరిశుద్ధుడైనటువంటి ప్రభువుని చూశాడు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి చూశాడు. ఏ రోజున దయతో గమనించాలి, మనము కూడా ఎవరిని చూడాలంటే ఇదిగో మనం జీవము కలిగినటువంటి ప్రభువుని మనము చూచేవారిగా ఉండాలి. యేసయ్యను చూచేటటువంటి నేత్రాలు మనకు కలగాలి. అటువంటి ఆత్మీయ స్థితిలోనికి మనం ఏం చేయాలంటే మనం ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితిలోకి వెళ్ళాలి చెప్పండి? ఇదిగో నేను చెప్తున్నాను చూడండి, ఈ లోకంలో మనకి ఏదన్నా కావాలనంటే దేవుడికి ఇష్టమైతే ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? ఇస్తాడు. ఘనతను యెహోషువ గురించి చూసాం కదా, ఘనతనిచ్చాడు ఆయన. తర్వాత ఆయన ఏమిచ్చాడు? మనుషులు దయనిచ్చాడు. అంతేకాకుండా పరిశుద్ధ గ్రంథంలో యోసేపుకు కావలసిన
ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, దావీదుకి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, యోబుకి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, సొలొమోనుకి కావలసినంత ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఇలా చూసుకుంటే ఆయనకు మనం ఇష్టమైతే ఈ భూమి మీద కావలసిన అన్ని ఏది కావాలో అది మనకి ఇస్తాడు. కానీ ఆత్మీయ స్థితిలో మనం ఎదగాలన్నది ఆయన కోరిక. మనం ఎవరిని చూసేటటువంటి స్థితిలోనికి వెళ్ళిపోవాలంటే మనం ప్రభువును చూచే ఆత్మీయ స్థితిలోనికి మనం వెళ్ళగలగాలి. కొంతమంది అంటారు, వాళ్ళు సాక్ష్యం చెప్తారు, మేము ప్రభువుని చూచాము అంటారు. మరి ఏమంటారు? యేసుప్రభు తిరిగి లేచినప్పుడు ఆ శిష్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు సమాధిలో లేడు యేసుప్రభు అంటే, మరి వీళ్ళ దగ్గరికి వచ్చేయమంటారంటే, ఇదిగో నేను ప్రభువుని చూచాను అంటారు. దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ నా ప్రభువుని చూచుచున్నాను అంటాడు. ఈ రోజున ఆత్మీయంగా మనం ఎదగలిగితే, ఇదిగో మనం ఎవరిని చూసే స్థితిలోనికి వెళ్ళగలం చెప్పండి? యేసయ్యను చూచేటటువంటి స్థితిలోనికి మనం వెళ్ళగలం. ఇప్పుడు ఉదాహరణకి కోడి మాంసం కూర మీరు నాకు ఇట్టారనుకోండి, ఎవరన్నా, నేను తిన్నాను. తిన్న తర్వాత అది బాగుంటే నేను ఏమని చెప్తాను? చాలా బాగుందండి. ఇప్పుడు ఎవరో ఒకరు నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు చాలా బాగుంది అంటున్నారు కదా, అది ఎలాగుందో చెప్పండి, అది ఎలాగుందో చెప్పండి అంటే నేను ఎలా చెప్పగలను? తింటేనే తెలుస్తుంది. ఇప్పుడు తిన్నాను కాబట్టి ఆ రుచి నేను చాలా బాగుందని చెప్పగలిగాను. నీకు కూడా తెలియాలంటే నీవు తింటేనే ఆ రుచిని నీవు కూడా అనుభవించగలవు, ఇతరులు కూడా బాగుందని చెప్పగలవు. కనుక మనం ఏ స్థితిలోనికి వెళ్ళగలగాలంటే, రెండోది, ఇదిగో మార్కు ప్రభువుని యవన కాలంలో యేసయ్యను చూచేటటువంటి స్థాయికి వెళ్ళాడు. యేసయ్యను చూడాలి. ఈ లోకాన్ని కాదు, లోకాశలు కాదు మనం చూడవలసింది. ఒకవేళ కొన్ని సందర్భాల్లో కళ్ళు ఎందుకు ఇచ్చాడంటే అన్నిటినీ కూడా చూడడానికి అని మనం అనుకుంటాం. చూడు, మంచిని చూడు, కానీ చూడకూడని వాటిని మనం చూడకూడదు. ఏం చూడాలి ఈ నేత్రాలతంటే? మన ప్రభుని యేసయ్యను చూడగలగాలి. ఇదిగో దేవుని వాక్యాన్ని మనం చూడగలగాలి, దేవుని కార్యాలు మనము చూడగలిగే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆత్మీయ స్థితిలో మనం యేసయ్యను చూచే స్థాయిలోకి వెళ్తే అప్పుడు ఎవరి మనసులో ఉంటాం చెప్పండి? యేసయ్య మనసులో మనం ఉంటాం. హల్లెలూయా. ఈ రోజున యేసయ్య మనసులో ఉండాలి. అలా ఉంటేనే మనకు ఆశీర్వాదం అండి. ఒకవేళ మీరు ఏమంటా అనుకోండి, కానీ ఏంటంటే పాస్టర్ గారు యేసయ్య నుంచి మనసులో ఉండాలంటున్నారంటే, నీవు నేను మనం ఎవరమైనా సరే యేసు ప్రభు మనసులో ఉంటేనే మనం ఈ భూమి మీద దీవించబడతాం. ఆయన మనసులో లేకపోతే మనం చేసే భక్తి అంతా కూడా వ్యర్థం తప్ప ఉపయోగం ఏమీ కూడా లేదు. ఆయన మనసులో ఉండాలంటే రెండోది, ఆయన చూచే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక మూడో విషయాన్ని గమనించగలిగితే, యేసయ్యను అతడు ఏం చేశాడటంటే చూచి నమ్మాడట. ప్రభువుని అతడు ఏం చేశాడట? చూచి నమ్మినటువంటి వ్యక్తి. యేసయ్య ఇదిగో సువార్త ప్రకటిస్తున్నటువంటి దినాలలో యేసు ప్రభు చేసే కార్యాలను, యేసు ప్రభు చేసే అద్భుతాలను ఈ యవనస్తుడు ఏం చేశాడటంటే ఇతడు చూచి నమ్మాడట. చాలా మంది ఆ రోజుల్లో చూచి నమ్మాడని మనం ఎందుకు చెప్తున్నామంటే, చూసి కూడా నమ్మని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు యేసు ప్రభు కాలం. ఉన్నారా లేదా? యేసు ప్రభు వారు పక్షవాయువు వాళ్ళ గలవాడిని బాగు చేస్తే, ఏటయ్యా విశ్రాంతి దినన్నా, ఏటో అనిలేవమట్టమన్నా, నీకు అధికారం ఎవడిచ్చాడు అన్న. పాపాలు క్షమింతే పాపాలు క్షమించే అధికారం నీకు ఎవడిచ్చాడు అన్న. అద్భుతాలు చేస్తే ఈ అద్భుతాలు చేసే అధికారం నీకు ఎవరిచ్చారన్న. యేసు ప్రభు శిష్యులు ఇదిగో కళ్ళ ముందు చూశారు. ఏం చూశారు? 5 రొట్టెలు 2 చిన్న చేపలను కూడా వాళ్ళు ఏం చేశారు? ఆహారం పెట్టడం చూశారు. కానీ వాళ్ళు కూడా ఇదిగో వాళ్ళు కూడా ఏమన్నారు? వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో యేసు ప్రభువుని నమ్మలేనటువంటి పరిస్థితి. పేతురు ఇదిగో నీటి మీద యేసు ప్రభు నడవమంటే నడుస్తున్నప్పుడు పేతురు అక్కడ మునిగిపోతుంటే అల్ప విశ్వాసి అంట. అంటే చూసి కూడా ఆ రోజుల్లో ఏం చేయలేకపోయారు? నమ్మలేని వారు అనేక మంది ఉన్నారు. ఈనాడు కూడా దేవుడు కార్యాలు ఎంతో మంది చూస్తారండి, ఎన్నో అద్భుతాలు చూస్తారండి. కానీ ఇంకా వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా నమ్మనటువంటి స్థితిలోనే ఉంటున్నారు. ఇక్కడ మన నరసింగపురం గ్రామంలో నేను వచ్చిన తర్వాత ఒక రోజున ప్రభువుని ఎరిగిన వారు ఒక అరటిగెల తీసుకొచ్చి దేవుడి మందిరానికి తెచ్చిపెట్టారు. అమ్మ చిన్న కానుక కూడా తెచ్చారు. ఎందుకు మీరు ఈ అరటిగెలు ఇచ్చారు
ఎందుకు ఈ కానుక ఇచ్చారంటే, వారు చెప్పినటువంటి మాట ఏంటంటే, మాకు మా అబ్బాయికి మగ కుమారుడు కావాలని మేము అడిగామండి. దేవుడు మాకు ఇస్తే అత్తిగలను కానుక దేవుడికి మేము ఇవ్వాలనుకుని మొక్కుకున్నామండి అన్నారు. మంచిది. దేవుడికి మొక్కుకుంటే దేవుడు మగబిడ్డనిచ్చాడు కదా. మరి అలా నువ్వు చూచినప్పుడు కూడా నమ్మలేదంటే ఇంకేమనుకోవాలి మనం? అలా చూచాక కూడా నమ్మలేదంటే ఏమనుకోవాలి మనం? ఇలాగ మనం గమనించగలిగితే ఇలాంటి ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు మన జీవితాల్లో ఎన్నో ఉంటాయి. అలాగనే మన పొరుగువారి పట్ల కూడా ఎన్నో ఉంటాయి. కానీ చూస్తానే ఉంటాం, కానీ వాటి యందు మనము నమ్మకాన్ని ఇంకా పెంచుకోలేని వారిగా మనం ఉంటాం. ఆనాడు శిష్యులు కూడా 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభు కార్యాలు చూశారు, కానీ వారు ఎలా ఉండేవారు? చూసి కూడా నమ్మలేనటువంటి పరిస్థితిలో ఉండేవారు. అలాగనే ఈనాడు కూడా ఎంతోమంది దేవుడు కార్యాలు, దేవుడు అద్భుతాలు, దేవుడు గొప్పతనాన్ని చూస్తానే ఉంటారు, కానీ పరిపూర్ణంగా వారు ఇంకా నమ్మనటువంటి స్థితిలోనే వారు ఉంటారు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ మార్క్ ఏం చేశాడంటే, ఒక్కసారి యేసయ్యను చూచాడు. చూసిన తర్వాత ఈయనే రక్షకుడని ఆయన అంగీకరించాడు. అందుకనే మార్కు సువార్త 15వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన మాట గురించి ఆయన ఒక మంచి మాట చెప్తాడు. 16వ అధ్యాయం 16వ వచనములో, నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి ఏమి విధించబడతాదట? శిక్ష వస్తాదట. దేవుడు కార్యాలు చూసి, దేవుడు అద్భుతాలు చూసి, దేవుడు చేసిన మహత్కార్యాలు చూసి ప్రభువుని రుచించి కూడా చాలా సందర్భాల్లో ఏం చేస్తుంటామంటే ఇంకా నమ్మలేనటువంటి అవిశ్వాసము, ఇంకా సరైనటువంటి నమ్మకము లేని స్థితిలో మనం ఉంటాం. అయితే నమ్మిన వాడు ఏమవుతాడట? రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతాది. యేసు ప్రభువారి కాలంలో శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు అనేక మంది ప్రభు యొక్క మహిమను చూశారు, ప్రభు చేసిన కార్యాలు చూశారు, చనిపోయిన వారిని ఆయన లేపడం చూశారు, రోగులను బాగు చేయడం చూశారు, ఆయన చేసిన అద్భుతాలు చూశారు. చాలా మంది నమ్మినోళ్ళు ఉన్నారు, చాలా మంది నమ్మనోళ్ళు ఉన్నారు. శిష్యులు కూడా కొంత సందర్భాల్లో నమ్మారు, కొన్ని సందర్భాల్లో నమ్మలేని వారుగా ఉన్నారు. అయితే మార్క్ అయితే ఏం చేశాడటంటే అతడు చూచి నమ్మాడు. హల్లెలూయా. ఈనాడు దేవుడు మన జీవితాల్లో ఎన్ని అద్భుతాలు చేశాడు. నా జీవితంలో ఏ అద్భుతం చేయలేదన్నవారు ఒకసారి మీ చేయి పైకి చూపించండి. ఏ అద్భుతం నా జీవితంలో చేయలేదన్నవారు ఎవరన్నా ఉన్నారా? ముగ్గురు చేయి పైకి చూపించండి. మనమే కాదు, ఈ భూమి మీద ఉన్న అందరి జీవితాల్లో కూడా ఆయన ఎన్నో అద్భుతాలు చేశాడు ఆయన. కానీ ఇంకా నమ్మలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. ఈ రోజున దయతో గమనించండి, యేసయ్య మనసులో మనం ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఆయనను నమ్మేవారిగా మనం ఉండగలం. అలా ఉంటే మనం ఏమవుతామంటే రక్షింపబడతాం. ఇదిగో బాప్తీసాల విషయంలో ఒకవేళ ఎవరైనా ఇంకా వెనకాడేటటువంటి పరిస్థితిలో ఉంటే మీరు గమనించాలి. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు అంటే, నమ్మిన వారు ఏమవుతారట? రక్షింపబడతారు. ఇంకా మనకి ఏముండకూడదు చెప్పండి? సందేహం అనేటటువంటిది ఉండడానికి వీలు లేదు. సందేహం ఉందంటే ఇంకా మనలో ఏమున్నట్టు? ఇంకా ఆయన రక్షకుడు కాదని మనం వెనకాడుతున్నాం. అంతేనా కాదంటారు? అంతేనా కదా? అమ్మ మీ ఆయన బాగా చూసుకుంటాడు వెళ్ళంటే నేను వెళ్ళంటుంటారు.
అంటే ఎందుకని? నువ్వు బాగానే చెప్తావమ్మా, ఆయన సంగతి నీకు తెలదు, వెళ్ళిన తర్వాత పరిస్థితి ఎలా ఉండదు నాకు తెలుసు, కానీ నీకేం తెలుసు. అయితే నమ్మిన ఆడమనిషి అయితే, నమ్మిన భార్య అయితే ఏం చేస్తుంది? అమ్మ మీ ఆయన దగ్గరికి వెళ్తావంటే రెబ్బకాలాగా, రెబ్బకాని అడిగారే, అమ్మ నువ్వు వెళ్తావా మీ ఆయన గారి దగ్గరికి, ఇస్సాకు దగ్గరికి వెళ్తావంటే వెళ్ళేదను 10 దినాలు ఉండమ్మా. లేదు నేను వెళ్తా. నమ్మకం. నమ్మినటువంటి వారు ఏం చేస్తారు? అమ్మ 2 రోజులు ఉండమ్మంటే నేను ఉండను, నేను వెళ్ళిపోతాను, నేను వెళ్ళిపోతాను. భర్త మీద నమ్మకం. నా భర్త నన్ను పెంచగలడు, నా భర్త నన్ను పోషించగలడు, నా భర్త నా యోగక్షేమాలు చూడగలడు, నా భర్త నా మంచి చెడ్డలు చూడగలడు, నా భర్త నన్ను సంరక్షించగలడు, నా భర్త అన్ని విధాల నన్ను ఆదరించడానికి సరిపోయినవాడు. నమ్మనోళ్ళు అయితే ఏం చేస్తారు? అతని సంగతి నీకు తెలదు, నేను వెళ్ళమంటే జస్ట్ ఉదాహరణ చెప్తున్నాను సుమా, ఎగ్జాంపుల్, వాక్యం అర్థం అవ్వడానికి, కానీ నేను ఏమీ ఎవరిని కూడా అనడానికి కాదు. అంటే వాక్యం అర్థం అవ్వడానికి. అంటే యేసు ప్రభు మీద మనకు నమ్మకం ఉంటే ఇంక సందేహం ఎందుకు? ఆయనే రక్షకుడు, ఆయనే నా దేవుడు, ఆయనే నా జీవాధిపతి, ఆయనే నిత్య జీవానికి నాకు అధిపతి, నా పాపములకు ఆయన క్షమించేవాడు, నా విమోచకుడు. ఇక నమ్మకం కలిగినప్పుడు ఇంకెందుకు బాప్తీసానికి ఆలస్యం? నపుంసకుడు అక్కడ ఫిలిప్పు రథం మీద వెళ్తున్నప్పుడు కలుసుకున్నప్పుడు నపుంసకుడు అంటాడు, యేసు ప్రభు గురించి చెప్పిన తర్వాత, ఫిలిప్పు అక్కడ నీళ్ళు ఉన్నాయి, బాప్తీసం నాకు ఇచ్చే అంటాడు. ఎవరు? నపుంసకుడు. అయితే నువ్వు అంగీకరించావు దేవుని అంటే, నేను అంగీకరించానే, నాకు బాప్తీసం ఇచ్చి ఎందుకు ఆలస్యం చేస్తున్నావు అని ఎవరిని తొందర పెట్టాడంటే ఫిలిప్పుని తొందర పెట్టాడు. ఏ రోజున మనం కూడా ఇదిగో బాప్తీసానికి ఆలస్యం ఒకవేళ ఎవరైనా ఉంటే ఆలస్యం చేయడం మంచిది కాదు. రేపు ఏం సంభవిస్తుందో మనకి తెలియనటువంటి పరిస్థితిలో. దయతో గమనించండి. 3వది ఏంటంటే, చూచి కూడా నమ్మని వారు ఎంతో మంది ఉన్నారు యేసు ప్రభు కాలంలో. మార్క్ ఏం చేశాడంటే, చూచి వెంటనే అతడు ఏం చేశాడంటే నమ్మాడు, అతడు విశ్వాసించాడు, ఈయనే రక్షకుడు. అందుకనే ఆయన రాశాడు, నమ్మిన వాడు రక్షింపబడతాడని. మార్కు సువార్తలో మార్కుతో దేవుడు రాయించాడు. అందుకనే నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడతాది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక 3వది ఏంటంటే, మనము మార్కు దేవుడు మనసులో ఉండడానికి యేసయ్యను చూచి ఆయనే రక్షకుడు, ఆయనే జీవాధిపతి, ఆయన ద్వారానే సర్వ మానవాళికి పాప క్షమాపణ కలుగుతుంది అనేటటువంటి సత్యాన్ని ఆయన నమ్మాడు చూచి. ఈ రోజున మనం కూడా ఎవరి మీద నమ్మకం ఉండాలంటే లోకాన్ని నమ్ముకోకూడదు. ఈ లోకములో ఉన్న వాటిని దేనిని మనం నమ్ముకోకూడదు. ఎవరు నమ్ముకోవాలంటే యేసయ్యను మనం నమ్ముకోవాలి. దేవునికి స్తోత్రాలు. అందుకనే ఒక పాట ఉంటుంది, నమ్ముకున్నాడు యేసయ్యా అమ్ముకున్నారు శిష్యులు, నమ్ముకున్నాడు యేసయ్యా అమ్ముకున్నారు శిష్యులు, ఈ అన్నల నమ్ముట కంటే, ఈ అన్నల నమ్ముట కంటే అన్న యేసుని నమ్ముకో, రాజ్యము నీవే చేరుకో. జీవితం అంటే మాటలు కాదు చెల్లమ్మా, మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. జీవితం అంటే మాటలు కాదు చెల్లమ్మా, మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. నమ్ముకున్నాడు యోసేపు అమ్ముకున్నారు అన్నలు, నమ్ముకున్నాడు యేసేపు అమ్ముకున్నారు అన్నలు, ఈ అన్నల నమ్ముట కంటే, ఈ
అన్నల నమ్ముట కంటే అన్న యేసును నమ్ముకో, పరలోకము నీవు చేరుకో. జీవితం అంటే మాటలు కాదు చెల్లమ్మా, మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. జీవితం అంటే మాటలు కాదు చెల్లమ్మా, మనిషి మనిషిని నమ్మే రోజులు కావమ్మా. హల్లెలూయా. పాపం ఎంత గుడ్డిగా నమ్మాడో యోసేపు వాళ్ళ అన్నయ్యల్ని. ఏమండి, అవును కదా, ఎంత గుడ్డిగా నమ్మాడో. నమ్ముకున్న అన్నయ్యలందరూ కూడా అమ్ముకున్నారు. యేసయ్య పాపం శిష్యులు ఎంత నమ్ముకున్నాడో, కానీ యోధ అమ్మేశాడు. ఈ మాటలు మనం ఎందుకు నేను చెప్తున్నానంటే, ఈ భూమి మీద మనుషుల్ని నమ్ముకోవడం వల్ల వచ్చేది ఏమీ లేదు, ఏమీ లేదు. కానీ ఎవరు నమ్ముకోవాలంటే మన ప్రభువైన యేసయ్యను ఒక్కటే మనం నమ్ముకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గనుక మార్కు చూచి ప్రభుని నమ్మాడు. ఈ రోజున దేవుని బిడ్డలుగా దేవుడి మనస్సులో మనం ఉండాలంటే మార్కు ద్వారా 3 విషయాలు తెలుసుకున్నాం. ఒకటి ఏంటంటే ఆయనను వెంబడించాడు. రెండోది ఏంటంటే యేసయ్యను చూచాడు. మూడోది ఏంటంటే చూచి యేసు ప్రభు రక్షకుడని నమ్మాడు. అందుకనే మార్కు దేవుని మనసులో నిలిచాడు. ఇదిగో యెహోషువ దేవుడు మనసులో నిలిచాడు. అలా దేవుడు మనసులో నిలవడం వల్ల యెహోషువని దేవుడు ఏం చేశాడంటే నాయకునిగా దేవుడు హెచ్చించాడు. యెహోషువకు దేవుడు ఘనతనిచ్చాడు. మానవుల దయను దేవుడు పుట్టించాడు. ఈ రోజున దేవుని పిల్లలుగా మనం కూడా ఎవరి మనసులో స్థానం సంపాదించుకోవాలంటే యేసయ్య మనసులో స్థానం సంపాదించుకుంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే నిన్ను తలగా చేస్తాడు. దేవుడు నీకు ఘనతనిస్తాడు. మానవుల దయను దేవుడు మన పైన పుట్టిస్తాడు. మరి దేవుని మనసులో ఉండే కృప దేవుడు మనందరికీ దయచేయాలని మార్కులాగా యెహోషువలా ఆయన మనసులో మనల్ని ఉంచుకొని ఆయనే మనల్ని తలగా చేయాలని, అంతేకాకుండా ఆయన ఘనతను మనకు అనుగ్రహించాలి. మానవుల దయను దేవుని దయను దేవుడు మనకి దయచేయాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు దేవా, స్తోత్రాలు స్తుతులు మేము చెల్లించుకుంటున్నాం. ఈ రోజున ప్రభువా, నీవు మమ్మల్ని ప్రేమించి ఎన్నో విషయాలు మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి. మేము నీ మనసులో మార్కు వలె నిలిచి ఉండడానికి, యెహోషువ వలె నీ మనసులో మేము నిలిచి ఉండడానికి నీ కృప మాకు దయచేదేవా. నిన్ను మేము వెంబడించడానికి సహాయము చేయండి. నిన్ను చూడడానికి మాకు సహాయం చేయండి. నీ కార్యాలు నిన్ను చూచి నీ యందు పరిపూర్ణమైన విశ్వాసములో మేము ఎదగడానికి సహాయం చేయండి దేవా. నీ మనసులో ఉన్న వారికి నీవిచ్చిన దీవెనలు తండ్రి అయ్యా, తలగా చేసావు యెహోషువను, మమ్మల్ని తలగా చేయండి. యెహోషువకు ఘనతనిచ్చావు ప్రభువా, మాకు ఘనతను అనుగ్రహించండి. యెహోషువకు మనుషుల దయను అందించావు దేవా, మాకును నీ దయను ఈ లోకంలో వద్ద మనుషుల దయను మా పైన పుట్టించి ఈ ఆరాధనలో పాలు పంపులు పొందిన మమ్మల్ని అందరినీ దీవించి సంఘాన్ని గ్రామాన్ని దీవించి ఆశీర్వదించి మహిమ పొందుతారని యేసు క్రీస్తు వారి నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.